ఈసారి ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలనుకుంటున్నారని? ఇప్పుడు ప్రజెంట్ అయితే వైఎస్ఆర్ బాగానే ఉందండి. మాకు అన్ని సంక్షేమ పథకాలు అంటే చదువుకున్న వాళ్ళకి స్టడీ పరంగా అమ్మఒడని వస్తున్నాయి కదండి, స్టూడెంట్స్కి అన్నీ బాగానే ఉన్నాయండి. మాకు వైఎస్ఆర్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి వస్తున్నాయి. కూటమికి వస్తే అభిప్రాయం? జనసేన తెలుగుదేశం ఇప్పుడు విడివిడిగా పోటీ చేసినాయి కదండి. ఆయన ఏమైంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు వచ్చాయి? 23 సీట్లు అని వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 150 సీట్ వచ్చింది. ఇప్పుడు 175 అండ్ రాకపోయినా డెఫినెట్గా అయితే పైన సీఎం అయితే క్యాండిడేట్ అయితే జగన్ ఉంటాడండి. ధీమాగా చెప్తున్నానండి. నేను ఫస్ట్ ఓటు కూడా జగన్కి వేసాను. సోమవారం తయారు చేస్తున్నారు అంటున్నారు. పొద్దులు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారండి. పథకాలు ఇవ్వకూడదంటే ఇప్పుడు వస్తున్నారు. షర్మిల పార్టీ కాంగ్రెస్లోకి వెళ్ళింది ఆవిడ. మొన్నటిదాకా ఇప్పుడు జగన్ అక్కడానికి కూడా ఆవిడే కారణం. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, తిండిలోకి వెళ్ళింది కదా, కాంగ్రెస్లోకి వెళ్ళింది. ఆవిడ ఏమంటుంది, ఇవాళ నిన్న అక్కడ మీటింగ్ పెట్టిందండి. అక్కడ వైజాగ్లో పెట్టి మహాలక్ష్మి పథకం అని పెట్టి ఏడాదికి వచ్చి ₹1,00,000 పేదవాళ్ళకి వేస్తున్నాడు. మరి అప్పుడు కూడా డబ్బులు ఇచ్చి మరి సోమరిపోలు చేస్తుంది కదండి ఆవిడ కూడా. అలా చేయకూడదు కదా. ఈయన ఇస్తున్నారని ఆవిడ మానేయాలి కదా. అలా చేయట్లేదు కదా, వాళ్ళు కూడా ఇస్తున్నారు కదండి. ఎవరైనా సరే డబ్బుతోటే, డబ్బులు లేకపోతే ఏమి లేవు కదండి. ఇవాళ ప్రతిదీ డబ్బులు కావాలి, ప్రతిదానికి డబ్బులు కావాలి. ఫైనల్గా ఎవరికి అయితే మాది ఏముందంటే మా పరంగా అయితే వైఎస్ఆర్ అండి, రాజశేఖర రెడ్డి అభిమాని. సార్ చెప్పండి, ఎవరు కావాలనుకుంటున్నారు విషయం? ఎవరు కావాలంటేనే మనకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేసే విధానం బట్టి ఆయన సీఎంగా కావాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటే మనకి కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో ఏ పార్టీ నాయకుడు కూడా ఎవరిని కూడా పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలో ఈ పార్టీలో కరోనా టైంలో వచ్చి ఎవరిని కూడా ఆదుకున్న నాయకులు ఎవరూ లేరు. అంత కరోనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటింటికి వైద్యం అందించి ప్రాణాలకు తెగించి వైద్యం సేవలు అందించారు. మరి ఎలా అధికారంలో ఉన్నారు కాబట్టి చేశారు. మరి ప్రతిపక్ష నాయకులుగా ఉండి ప్రజలనే మనోభావాలకి అర్థం చేసుకునే వాళ్ళు ఇవాళ వచ్చి మేము ప్రాణాలతో ఉన్నాం కాబట్టి ఇవాళ ఓటు అడిగితే వచ్చారు. ఓటు వేయడానికి మేము ప్రాణం పోతే మా ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఎవరో లేరు, జగన్మోహన్ రెడ్డి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఉన్నామని ఇవాళ మేము బతుకున్నామని అనుకోవాలి. కరోనా టైంలో నాకు కూడా కరోనా వచ్చింది. మా ట్రీట్మెంట్ వాలంటీర్ ద్వారా మనకి బిల్లలు అందించి అన్ని రకాలు చేయాలి. ఇవాళ వచ్చి నాకు ఓటు వేయడానికి చంద్రబాబు నాయుడు అడిగితే ప్రజల్ని ఏమేమో స్పందించడానికి ఏ రకంగా ప్రజల్ని ఆదుకున్నది ఏమీ లేదు కదా. ప్రజల్లో ఒకసారి వచ్చి మీరు ఎలా ఉన్నారు ఏంటన్నది చూసిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకుంటాకి ఎక్కడెక్కడో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అలా లేడు, ప్రజల్ని ఆదుకున్నాడు, ఇలా చేశాడు. ఇప్పుడు ప్రతిదీ కూడా ముసలాం పింఛనీ కాడికి అలా ఒక రేషన్ బియ్యానికి దేనికి కూడా ఇబ్బంది లేకుండా పింఛను ముసలమ్మలు ఉన్నారు. అందులో వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ గారు కూర్చుని ఆడ కాతే ముద్ర పడి ఉంటాం లేకపోతే వెళ్ళిపోండి అని రెస్పెక్ట్ లేకుండా ఉండేది. ఇప్పుడు వాలంటీర్ తెల్లారగట్లు వెళ్ళి 5 గంటల్లోనే పింఛన్ ఇస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ 108 అని ఏదైనా ఇబ్బంది ఉందానికి వెంటనే డాక్టర్లు వస్తున్నారు. అన్ని రకాల సౌకర్యం ఉంది. ఇంకా ఆయనకి మరి ఎలా నేను మంచి చేస్తుంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. ఏ నాయకుడైనా సరే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు కానీ తప్ప నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను మీకు ఇచ్చేసి నేను ఏదైనా చేసి ఉంటే నాకు ఓటేయండి అన్న నాయకుడు ఎవడలేదు. ఇలా అన్ని వర్గాలకు కూడా ఇళ్ళ తాళాలు ఇచ్చి అన్ని కరోనా టైంలో కూడా ఎంతో బిజినెస్లో అన్నీ ఏది లేకపోయినా ఎవరికి ఉన్నా లేకపోయినా ప్రతి పెట్టిన పథకాలు అన్నీ కూడా అమలుపరిచి ప్రతి అమ్మఒడి అవనే డోక్రా రుణమాఫీ అవనే అన్నిట్లో కూడా మరి ఆయన అన్న మాట తప్పకుండా ప్రతిదీ కూడా ఇచ్చాడు. ఇలా ఏది కూడా ఇవ్వలేదంటాకే లేదు. మాట ప్రకారంగా మాట ఇచ్చి మనం తిప్పుకున్న మనిషి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇప్పుడు ఎలక్షన్ గురించి కూడా ఎవరినో కూడా ప్రిఫరెన్స్ చేసి నన్ను బతిమాలుకునే టైప్లో అనలేదు ఎవరినో కూడా. మీకు మీ ఇంటికి మీ గ్రామానికి ఏదైనా మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. లేకపోతే నీకు అది ఇస్తాను లేదా ఇది కడతాను అది చేస్తానని అనలేదు. అది కాబట్టి ప్రజలు కూడా ఎవరు అవుతే మనకి సీఎంగా కావాలనేది ప్రజలకి అందరికీ తెలుసు. ఏ టైం నుంచి ఏ టైం వరకు మనము ఈ 5 సంవత్సరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఇచ్చాడో నవరత్నాల ప్రకారం అన్నీ ఇచ్చాడు. ఇవాళ ఎవరైనా కూడా మరి అన్ని రకాలుగా చేసిన వాడిని మనం ఎంచుకుంటామా? రేపు ఇప్పుడు మనం జరిగేదాన్ని బాగుంది, ఎవడో జరగలేదని ఏదో చేస్తారంటే అది ఎలా నమ్ముతాం?
అది నమ్మలేం కదా. ఫైనల్గా జగన్ వస్తే పరిపాలన బాగుంది అంటారు. జగన్ పరిపాలన బాగుంది. జగన్ కూడా ఎవరిని కూడా అబ్జెక్షన్గా నన్ను ఇలా చేయండి అలా చేయండి అని ఆన్లైన్లో ఎవరిని కూడా డిస్టర్మెంట్ చేయట్లేదు. మీకు నమ్మకంగా ఎవరైతే మీకు చేయగలుగుతున్నారో మంచి చేయండి ఓటేయండి. అటువంటి నాయకుడు ఎవడో కూడా లేరు. అటువంటి ఈ మేము ఎస్సీలము అంటే మాకు దళితులకు కూడా మంచి అండగా ఉన్నాడు. ఇలా విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి మాకు అండగా ఒక నాయకుడిని, అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకుని ఆయన సేవలు అంబేద్కర్ ఆయన పెట్టినవన్నీ కూడా ఆయన అనుసరులుగా మన ఆశీస్సులతోటి నడుస్తున్నాడు. మాకు అందరికీ కూడా బెటర్ సీఎం జగన్. Please subscribe Dot News.